అంటే అంటే జెండరు డిస్క్రిమినేషన్ కాదు కానీ, ఎందుకని ఆడవాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటాయి, మగవాళ్ళలోనే ఎక్కువ ఈ కార్డియాక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయంటారు. ఇది వాస్తవేనా? లేతే సో ఆడవాళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో అది ఈ హార్ట్ రిలేటెడ్ ఇన్సిడెన్సెస్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రొటెక్టర్ ఫర్ ఉమెన్. ఇది వీళ్ళకి జనరల్గా వచ్చేసి మెనోపాజ్ వరకు ఇది ఈ హార్మోన్ ఉంటుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో మెనోపాజ్ వరకు వచ్చేంత వరకు ఉమెన్ ఆర్ జనరలీ ప్రొటెక్టెడ్ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి జెనెటికల్గా గ్రాస్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే తప్పితే, ఆర్ గ్రాస్గా డయాబెటీస్ అవన్నీ వస్తే తప్పితే జనరల్గా ఉమెన్ ఆర్ ప్రొటెక్టెడ్. వన్స్ ఈ మెనోపాజ్ దాటిన తర్వాత దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. అండ్ మెనోపాజ్ తర్వాత ఉమెన్లో హార్ట్ అటాక్ వస్తే ద రిస్క్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు మెన్. సో దెర్ ఈస్ దో దే హ్యావ్ ప్రొటెక్షన్ తర్వాత ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఉమెన్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, రిస్క్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అది ఏది చేసినా వాళ్ళకి హయ్యర్ రిస్క్ ఉంటుంది కంపేర్డ్ టు మెన్. ఎందుకంటే టెస్టోస్టెరాయిడ్స్కి ఎందుకు ఆ శక్తి లేకుండా పోయిందండి? అది దేవుడిచ్చింది అంతేగాని మన చేతుల్లో లేదు. ఇట్స్ మోర్ ఏ మెటబాలిక్ రిలేటెడ్ థింగ్. వాట్ ఈస్ట్రోజన్ హెల్ప్స్ ఇన్ దట్ మెటబాలిక్ సిండ్రోమ్ టు రాకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. డాక్టర్, ఇంకోటి, ఏ నొప్పి వచ్చినా గుండె నొప్పి అని భయపడే ఒకటైతే, ఏది గ్యాస్ట్రిక్ అయితే ఏది గుండెకి సంబంధించిన తెలుసుకోలేక కొంత అయోమయ పరిస్థితి ఉంటుంది. దీన్ని అది అనుకుని కంగారు పడేవాళ్ళు ఉన్నారు. అది వచ్చిన తర్వాత కూడా గుండె జబ్బుని కాదని నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఉంటుందండి బేసిక్? అంటే ఒక కామన్ పబ్లిక్ ఏదైనా అలా ఐడెంటిఫై చేయగలుగుతాడా? సో జనరల్గా ఒక డిక్టమ్ ఆఫ్ హార్ట్ సిమ్టమ్ ఏదైతే ఉందంటే మనకి టిపికల్ యాంజైనా అని ఉంటుంది. అంటే మనము నడుస్తూ ఉన్నాం అనుకోండి, వాకింగ్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఛాతి అంతా పట్టేసినట్టు ఉండడం, ఇంకో అడుగు వేయలేకపోవడం, ఆర్ ఎక్స్ట్రీమ్ ఇంకా నా వల్ల కాదు అనే సినారియో కానీ వస్తే అది డెఫినెట్గా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్. అండ్ ఈ నడిచినప్పుడు వచ్చిన ఆ బరువైన పెయిన్ ఇది మనం ఆగంగానే తగ్గిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇది క్లియర్ కట్ హార్ట్ సిమ్టమ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్. ఇది మోర్ ఆర్ లెస్ స్టేబుల్. ఇది హార్ట్ అటాక్ రిలేటెడ్ బట్ కాదు, కానీ హార్ట్ అటాక్కి దారి తీయచ్చు. ఇది కాకుండా హార్ట్ అటాక్ సినారియాలో కూడా మనకి చెస్ట్ అనేది ఒక మేజర్ పార్ట్ ఆఫ్ చెస్ట్, కొంతమందికి థ్రోట్, కొంత అప్డమన్, అప్పర్ అబ్డమన్ వరకు కొన్నిసార్లు మనకి ఈ చెస్ట్ టైట్నెస్ కానీ ఈ చెస్ట్ పెయిన్ మోర్ ఆర్ లెస్ హెవీ ఎవరైనా మన పైన నిల్చున్నట్టు ఉంటుంది ఈ హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్. ఎట్ ద సేమ్ టైం పెయిన్ బ్యాక్కి వెళ్ళడం కానీ, అంటే వీపులోకి వెళ్ళడం కానీ, ఎడం చేతిలోకి రావడం కానీ, ఈ నొప్పి వచ్చినప్పుడు ఆయాసం రావడం కానీ, చెమటలు రావడం కానీ, ఇట్లాంటివి జరిగితే మోర్ ఆర్ లెస్ మనం కాన్షియస్గా ఉండాలి, ఇది కార్డియాక్ రిలేటెడ్ ఈవెంట్ అయ్యి ఉండొచ్చు అని. దెన్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఎవాల్యుయేట్. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఒక ఈసీజీ, కొన్ని ట్రోపోనిన్ అంటే హార్ట్ రిలేటెడ్ ఎంజైమ్స్ ఎలివేట్ అయినాయా లేదా, అందరికీ ఈసీజీలో మార్పులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ పీపుల్లో అండ్ ఎస్పెషల్లీ మనకి వర్కింగ్ క్లాస్ యంగ్ పీపుల్లో మనం ఏదైనా ఒక మన పక్కన ఆఫీస్లోనో లేకపోతే నైబర్గానే హార్ట్ అటాక్ అవ్వగానే ఆటోమేటిక్గా మనందరికీ ఏదైనా చిన్న నొప్పి వచ్చినా కూడా హార్ట్ పరంగా అనిపిస్తుంది. అండ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ వస్తే మినిమం 5 minutes to 10 minutes ఆర్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు హాఫ్ అన్ అవర్, 1 hour ఇట్లా డ్యూరేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్లో మన దగ్గరికి యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ ఒక చిన్న పాయింట్లో పెయిన్ రావడం, ఎక్కడో ఒక చోట రావడం, ఆ పెయిన్ అటు జంప్ అవడం, ఈ జనరల్గా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కావు. అది కాకుండా కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, రోజుల తరబడి ఇక్కడనే నొప్పి వస్తుంది, అది కూడా హార్ట్ రిలేటెడ్ పెయిన్ అయ్యే ఛాన్స్ అన్లైక్లీ. సో హార్ట్ రిలేటెడ్ పెయిన్ 5 minutes to an hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, ఆర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ స్వెటింగ్ కానీ, బ్యాక్ రేడియేట్ అవ్వడం, జాస్లోకి రేడియేట్ అవ్వడం కానీ, కడుపులోకి రేడియేట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా మనం ముందు చెక్ చేసుకుంది తెలియదు. ఏం చేయాలి డాక్టర్ గారు? ఇటువంటి నిజంగా హార్ట్ అటాక్ సింటమ్స్ మనకు కనిపించినాయి,
దగ్గరలో ఉండే కార్డియాలజీ సెంటర్కి తరలించడానికి కొంత టైం పడుతుంది, లేకపోతే ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం కూడా కొంత టైం పడుతుంది. ఈ లోపుగా మనం చేయాల్సింది ఏంటి? అంటే అంబులెన్స్ వచ్చే లోపల లేకపోతే వచ్చిన తర్వాత? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నియరెస్ట్ హాస్పిటల్ రీచ్ అవ్వడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. దెన్ మనం మెనీ ఆఫ్ దెమ్ ఇదేంటంటే ఆస్పిరిన్ వేసేసుకోవడం, లేకపోతే సార్బిట్రేట్ వేసుకోవడం. చాలామంది అది మెజారిటీ ఇప్పుడు ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ అయితే వాళ్ళ దగ్గర సార్బిట్రేట్ ఉంటుంది. ఓకే, జనరల్గా సార్బిట్రేట్ ఉంటే ఒక సార్బిట్రేట్ వస్తే వెజల్ని డైలేట్ అయ్యేదానికి, నాలుగు కింద ఎక్కడో పెట్టుకుంటారు, పెయిన్ తగ్గేదానికి హెల్ప్ అవుతుంది నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్. అది కాకుండా బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ కూడా మనం ర్యాండమ్గా పేషెంట్స్కి తీసుకోమని చెప్పలేం. సో ద పేషెంట్కి కానీ సస్పిషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటే నియరెస్ట్ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ అది హార్ట్ అటాక్ అయితే దెన్ దానికి కావాల్సిన బేస్డ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ హార్ట్ అటాక్ దేర్ ఇస్ వేరియస్ మోడ్స్ అండ్ మనం ఉన్న ఏ సెంటర్లో ఉన్నాము, నియరెస్ట్ ఏమైనా పెద్ద సెంటర్ ఉందా, ఇవన్నీ చూసుకొని దెన్ వీ నీడ్ టు డిసైడ్. సో బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ కానీ ఆస్పిరిన్తో పాటు మిగతా బ్లడ్ థిన్నర్స్ కానీ దట్ హ్యాస్ టు బి హ్యాపన్ వన్స్ యూ కన్ఫర్మ్ దెర్ ఈస్ ఎ హార్ట్ అటాక్ రాదర్ దెన్ ర్యాండమ్లీ. ఇంట్లో కొందరు ఏంటంటే హార్ట్ అటాక్ అని సస్పిషన్తో ఆస్పిరిన్ వేసుకోవడం మొదలు పెట్టేశారు. సో దానివల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ అయితే రాదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ హార్ట్